రికార్డింగ్ ఆన్ చేస్తారా? రికార్డింగ్ ఆన్ అయింది. వెళ్ళండి. ఒకటి ఇంపార్టెంట్ థింగ్ వినండి. సో ఎస్ఏపిలో అంతా కూడా మీరు ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కోర్స్ అనేది నేర్చుకోవాలి. బట్ కాన్ఫిగరేషన్స్ కూడా కొన్ని చేయాలండి. చేయకపోతే మీకు ఎంట్రీస్ పోస్ట్ అవ్వవు. అలా కాకుండా ఎంట్రీస్ అంటే మీరు కాన్ఫిగరేషన్స్ ఒకసారి చేశారనుకోండి, ఇంక లైఫ్ లాంగ్ ఉండిపోతాయి అవి. మీరు ఆ సర్వర్ ఉన్నన్ని రోజులు మీరు ఎంట్రీస్ పోస్ట్ చేసుకోవచ్చు, ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. అలా కాకుండా జస్ట్ మీరు థియరిటికల్గా నేర్చుకుంటే దానివల్ల ఎటువంటి బెనిఫిట్ ఉండదండి. క్లియర్ కదా అందరికీ? అందువల్ల ఏంటంటే నేను మీకు యాక్చువల్గా 55 టాపిక్స్ నేను చూస్ చేశాను. వాటి వరకు కొన్ని కాన్ఫిగరేషన్స్ కూడా చెప్తాను. ఈజీగానే ఉంటాయి, చేయండి. చేస్తే మీకే బెనిఫిట్. థియరిటికల్గా ఓన్లీ ఎంట్రీ పర్పస్ అంటే నేను ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలనేది కాన్ఫిగరేషన్ చేయకుండా మనం పోస్ట్ చేయలేం. సో ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలనేది మనం మాన్యువల్గా అంటే వాట్ ప్యాడ్ తీసుకుని చెప్పామనుకోండి, నోట్ ప్యాడ్ పైన టైప్ చేసుకుంటూ చెప్తే దానివల్ల మీకు ఏం బెనిఫిట్ ఏమి ఉండదు, ప్రాక్టీస్ ఏమి అవ్వదు, జస్ట్ కాన్సెప్ట్ ఏంటనేది అర్థమవుతుంది. కాబట్టి కాన్ఫిగరేషన్స్ కూడా చేయాలి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఇష్యూస్ ఉన్నా, అర్థమైపోతే నాకు కాల్ చేయండి, నేను చెప్తాను మీకు ఏ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలో అని నేను చెప్తాను మీకు. క్లియర్ కదా అందరికీ? క్లియరా కాదా? క్లియరా కాదా? మాట్లాడండి ఒకసారి. నరేష్ గారు, శివ, నవీన్ కుమార్ గారు, సాయి కృష్ణ వినండి. మనకేంటంటే థియరిటికల్ చెప్తారు. ఎండ్ యూజర్ క్లాసెస్ ఎలా చెప్తారు, కొంతమంది నోట్ ప్యాడ్ మీద టైప్ చేసుకుంటూ చెప్తారు. డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ, 40 ఇవ్వాలి, 50 ఇవ్వాలని చెప్తారు. దానివల్ల ఎటువంటి బెనిఫిట్ అనేది ఉండదండి, మీకు ముందే చెప్తున్నాను. థియరిటికల్ గా నేర్చుకోవడం వల్ల బెనిఫిట్ అనేది ఉండదు. జాబ్స్ వస్తాయి, ఒకవేళ రావచ్చు, వచ్చినా కూడా ఏంటంటే మీకు కొంచెం టఫ్ అనిపిస్తుంది. అదే మీరు కోర్సు విత్ కాన్ఫిగరేషన్ తో సహా నేర్చుకున్నారు అనుకోండి, నేర్చుకుంటే ఏమవుతుందంటే మీకు ప్రాపర్ నాలెడ్జ్ అనేది వస్తుంది, ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతారు. సో అందువల్ల ఏంటంటే కాన్ఫిగరేషన్స్ కూడా మ్యాండేటరీగా కొన్ని చేయాలి. చేస్తేనే మీకు డెప్త్ నాలెడ్జ్ వస్తుంది. లేకుండా మీకు జస్ట్ 30 days లో అయిపోతుంది. 30 days కూడా పట్టదు. ఒక 20 days లో ఎంట్రీస్ ఎలా ఫామ్ అవుతాయి నేర్చుకుని వెళ్ళిపోవచ్చు, ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. దానివల్ల జాబ్ రావచ్చు. ఒకవేళ వచ్చినా కూడా సర్వర్లు ఎలా చేస్తారు, జాబ్లోకి వెళ్తారు, కంపెనీలో మీకు సర్వర్ ఇచ్చి చేయమంటారు, చేయగలుగుతారా? చేయలేరు. ఓకే, కాబట్టి నేను కాన్ఫిగరేషన్స్ కూడా చెప్తాను. కన్సల్టెంట్ నేర్చుకున్న వాళ్ళు ఎండ్ యూజర్ గా కూడా వెళ్తారు. సో ఎండ్ యూజర్ గా ఏమేమి కావాలో అంతవరకు విత్ కాన్ఫిగరేషన్ తో పాటు చెప్తాను. నేర్చుకోండి, ఏం ప్రాబ్లం లేదు. కొంచెం టఫ్ ఉంటుంది, కానీ మీకు డెప్త్ నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట. ప్రాపర్ నాలెడ్జ్, డెప్త్ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఓకే, ఒకసారి కాన్ఫిగరేషన్ చేశారంటే తర్వాత చేయాల్సిన అవసరం లేదు కదా. కానీ మీకు మీకు తెలుస్తుంది అనమాట. ప్రాక్టీస్ చేయడానికి కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. కాబట్టి ప్రాక్టీస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాన్ఫిగరేషన్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. నేర్చుకున్నారనుకో ఫ్యూచర్ లో మీరు కన్సల్టెంట్ వెళ్ళాలనుకోండి, మీకు ఈ నాలెడ్జ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఫ్యూచర్ లో కన్సల్టెంట్ గా మీరు వెళ్దాం అనుకుంటే ఎండ్ యూజర్ గా శాలరీస్ అనేవి కన్సల్టెంట్ కన్నా ఎండ్ యూజర్ శాలరీస్ తక్కువ ఉంటాయి, గ్రోత్ కూడా తక్కువ ఉంటుంది. కానీ కన్సల్టెంట్ గా మీరు వెళ్ళాలంటే ఇప్పుడు కోర్స్ నేను ఆల్రెడీ చెప్తాను కాబట్టి మీకు ఆల్మోస్ట్ సరిపోతుంది. మీకు అడిషనల్ గా కావాలంటే మళ్ళీ మీరు మళ్ళీ మన దగ్గర చేయాలి, మళ్ళీ కన్సల్టెంట్ కి సంబంధించి డెప్త్ గా కూడా నేర్చుకోవచ్చు. అది ఆప్షనల్, మీ ఇష్టం, మీరు జాయిన్ అయితే అవ్వండి, లేకపోతే లేదు. సో బస్ట్ ఏంటంటే ఎండ్ యూజర్ గా మీరు సక్సెస్ అవ్వాలంటే కాన్ఫిగరేషన్స్ కూడా చేయాలి. చేస్తేనే మీకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఎంట్రీ పోస్టింగ్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ చూడండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అయిపోయింది కదా. గ్లోబల్ సెట్టింగ్స్ చాట్ బాక్స్ లో ఇమేజ్ పోస్ట్ చేశాను, కాపీ పేస్ట్ చేయండి. మీకు డెప్త్ నాలెడ్జ్ వస్తుందండి. కాన్ఫిగరేషన్స్ కూడా చేయండి, ఏమీ ప్రాబ్లం లేదు. నేను చెప్తున్నా కదా, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది చెప్తున్నాను కాబట్టి కాన్ఫిగరేషన్స్ కూడా మీరు చేశారనుకో ఏమవుతుంది, మీకు సబ్జెక్ట్ పైన ప్రాపర్ కమాండింగ్ వస్తుంది. అందువల్ల చెప్తున్నాను నేను కాన్ఫిగరేషన్స్ కూడా ఈజీ వేలో చెప్తాను, అంటే డెప్త్ గా చెప్పను. కాన్ఫిగరేషన్స్, ఎంట్రీ పోస్టింగ్స్ అనేది కొంచెం డెప్త్ గా వెళ్దాం. చూడండి, మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు. అంటే ఏంటి, మన కంపెనీ కూడా ఒక ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో ఈ వేరియంట్ ని బేస్ గా చేసుకుని మనం ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఏంటో చూపిస్తాను మీకు, డెప్త్ గా యూజ్ అవుతుంది. వెళ్ళండి, OB29 SAP లాగిన్ చేయండి.
మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎంట్రీ పోస్టింగ్స్ అని నేను చెప్తాను సపరేట్గా. అంటే మనకు ఎంట్రీ పోస్టింగ్స్ చేస్తాం, మేబీ ఈ రోజు చేద్దాం, ఈ రోజు కానీ రేపు కానీ చేసేద్దాం. ఎంట్రీ పోస్టింగ్స్ అనే అవుతాయి, ఎందుకంటే ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్ లో స్టెప్స్, కాన్ఫిగరేషన్స్. థియరిటికల్ గా చెప్పుకుంటూ వెళ్తే బెనిఫిట్ ఉండదు, జీరో. ఇవన్నీ చేస్తే మనం లైవ్ లో ప్రాక్టీస్ చేసి అన్ని కూడా మీరు OB29 వెళ్ళండి. మీరు అవన్నీ నోట్ చేసుకోవాలి. కంపెనీ కోడ్ ఏమి ఇచ్చారు, ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏం క్రియేట్ చేసాం, ఇవన్నీ నోట్ చేసుకోవాలి. క్లాస్ అయిన వెంటనే బుక్ పెట్టి నోట్ చేసుకోండి. దేనికి అది పొజిషన్కి వెళ్ళండి, V3 వేరియంట్ తీసుకోండి. V3 వేరియంట్ కంటిన్యూ సెలెక్ట్ చేసుకోండి. V3 వేరియంట్ సెలెక్ట్ చేయండి. కాపీ యాజ్ పైన న్యూ ఎంట్రీకి రైట్ సైడ్ ఒక ఆప్షన్ చూడండి, కాపీ యాజ్ క్లిక్ చేయండి. V3ని రిమూవ్ చేసేయండి. V3 రిమూవ్ చేసేయండి. మీ కంపెనీ కోడ్ మీ ఫస్ట్ లెటర్ ఇవ్వండి, SV ఇవ్వండి. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏమేమి క్రియేట్ చేస్తారో నోట్ ప్యాడ్ మీద రాసుకోండి. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏం క్రియేట్ చేసాం నోట్ చేసుకోవాలి. ఎంటర్ చేయండి. ఎంటర్. కాపీ ఆల్. కంటిన్యూ చేయండి. సేవ్ చేయండి. టియర్ రావట్లేదు. ఓకే, సెలెక్ట్ చేసుకోండి. మీది ఫిజికల్ ఇయర్ వేరియంట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశారు. ఇక్కడ చూడండి ఏముంది, ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇంటర్వ్యూకి వచ్చినది. మన ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్ 1st కి స్టార్ట్ అవుతుంది. అలాగే April 1st నుండి మార్చ్ ఎండింగ్ వరకు ఉంటుంది, March 31st వరకు ఉంటుంది. అంతే కదా, ఫైనాన్షియల్ ఇయర్ April 1st నుండి March 31st వరకు ఉంటుంది. సో రైట్ సైడ్ 12 నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్. 12 అని చూడండి, 12 అని చూడండి, ఇక్కడ అదిగో 12 ఉంది. 12 అంటే మీనింగ్ ఏంటి, 12 అంటే మీనింగ్ ఏంటి, 12 months. SAP టెర్మినాలజీలో ఒక మంత్ ని ఒక పీరియడ్ కింద కన్సిడర్ చేస్తారు. ఒక ఇయర్ లో 12 months ఉన్నాయి. 12 months అంటే 12 పోస్టింగ్ పీరియడ్స్ అంటారు. 12 పోస్టింగ్ పీరియడ్, ఒక మంత్ ని ఒక పోస్టింగ్ పీరియడ్ అని చెప్తారు. ఇంటర్వ్యూలో అడగచ్చు, టోటల్ గా ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయని చెప్పాలి మీరు. 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. 12 months అన్నమాట. 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. అలాగే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ తర్వాత 4 ఉన్నాయి చూడండి, 4 ఉన్నాయి. ఏంటి స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అంటే, ఎందుకు ఉపయోగపడతాయి, ఆడిట్ కరెక్షన్ చేయడానికి, వాటన్నిటికీ కూడా ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగపడతాయి. టోటల్ గా 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి SAP లో. రెగ్యులర్ పీరియడ్స్ ఏమో 12 ఉంటాయి, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఏమో 4 ఉన్నాయి. టోటల్ గా ఎన్ని 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి అని చెప్పాలి. ఓకే, మీరు SV సెలెక్ట్ చేసుకున్నారు. పీరియడ్స్ పైన క్లిక్ చేయండి. పీరియడ్స్ సెలెక్ట్ లో ఉంది, పీరియడ్స్ పైన క్లిక్ చేయండి. అదే ఇక్కడ చూడండి, April 4 సెలెక్ట్ చేసుకోండి. 4 చూసారా, మన క్యాలెండర్ ఇయర్ ప్రకారము ఏప్రిల్ అనేది 4th month, బట్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారము ఫస్ట్ పీరియడ్ 1 అని చూసారా. తర్వాత 1 అంటే ఏప్రిల్ అనేది ఫస్ట్ పీరియడ్. SAP టెర్మినాలజీలో పీరియడ్ అంటారు, ఫస్ట్ పీరియడ్ అంటారు దీన్ని. అలాగే 2 ఉంది చూసారా, 2 ఉంది. 2 అంటే ఏంటి, సెకండ్ పీరియడ్. ఏప్రిల్ మే అన్నమాట, మే అనేది 2nd month, జూన్ అనేది 3rd month, జూలై 4th month, ఇట్లా ఉంటుంది అనమాట. మన ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఈ విధంగా ఉంటుంది. అంటే మనం మనకి జనవరి అనేది మనం మర్చిపోవాలి. మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, April 1st స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ అంటే ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్ అంటారు. అలాగే మైనస్ ఉంది పైన చూసారా, మైనస్ ఉంది. దీన్ని ఏమంటారు, ఇయర్ షిఫ్ట్ అంటారు. ఇయర్ షిఫ్ట్ అంటే ఏంటి, ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఈ మంత్ మన ఏప్రిల్లో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ లో కూడా ఉంటుంది. 2024 ఏప్రిల్లో స్టార్ట్ అయింది ఫైనాన్షియల్ ఇయర్, 25th లో కూడా రన్ అవుతుంది. అంటే లాస్ట్ 3 months అనేవి రన్ అవుతాయి, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, అట్లా నెక్స్ట్ మంత్ లో కూడా రన్ అవుతాయి. అంటే దీన్ని ఏమంటారు, ఇయర్ షిఫ్ట్ అంటారు. ఇయర్ షిఫ్ట్ అంటారు, మైనస్ ఇయర్ షిఫ్ట్ అంటారు. టోటల్ గా SAP లో ఎన్ని పీరియడ్స్ ఉన్నాయి, మన ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, April 1st కి స్టార్ట్ అవుతుంది. ఇంటర్వ్యూలో అడగచ్చు మిమ్మల్ని, ఫైనాన్షియల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, April 1st నుండి మార్చ్ ఎండింగ్ వరకు ఉంటుంది. ఏప్రిల్ అనేది ఫస్ట్ పీరియడ్. SAP లో 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఒక 4 ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ పీరియడ్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి, పొజిషన్ ఇంగ్లీష్ ఇవ్వండి, ఇంగ్లీష్ కంటిన్యూ చేయండి.
ఈఎన్ చూసారా, ఏప్రిల్ అంటే ఏంటి, ఫస్ట్ మంత్, క్యాలెండర్ ప్రకారము 4th మంత్, మే అనేది 2nd మంత్, క్యాలెండర్ ప్రకారం 5th మంత్, జూన్ అనేది 3rd మంత్, ఫైనాన్షియల్ ప్రకారం, క్యాలెండర్ ప్రకారం 6th మంత్. ఇక్కడ ఉంది, ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి పీరియడ్స్. ఎస్ఐపిలో ఎన్ని పీరియడ్స్ ఉన్నాయి? 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎన్ని ఉన్నాయి? ఒక 4 ఉన్నాయి. ఓకేనా? మీకు మళ్ళీ నేను చెప్తున్నాను, కాన్ఫిగరేషన్స్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు, నేను చెప్తాను, మీకు ఏ డౌట్ ఉన్నా చెప్తాను. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ ఫోకస్ పెట్టండి. కాన్ఫిగరేషన్ చేస్తే మీరు ఎంట్రీ పోస్టింగ్స్ అనేది సర్వర్లో పోస్ట్ చేయగలుగుతారు. దీన్ని బేస్ గా చేసుకుని ఏం చేస్తారు, మీరు కంపెనీలోకి వెళ్ళినా సరే మీకు డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది, ఎంట్రీస్ పోస్ట్ చేయడం నాలెడ్జ్ కూడా ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. థియరిటికల్ గా నేర్చుకుని వెళ్తే ఏ విధమైన ఉపయోగం ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సేవ్, కంప్లీటెడ్, సేవ్ అయిపోయింది. మన ఫిజికల్ ఇయర్ మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏంటి? ఎస్వి నోట్ చేసుకోవాలి అట్లా మీరు. ఎస్వి అనేది మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లో యాడ్ చేసుకోండి. ఎస్వి ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏంటి? ఎస్వి అని ఇవ్వండి, నోట్ చేసుకోండి, ఎక్కడన్నా కింద నోట్ చేసుకోండి. మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఎస్వి, ఫిజికల్ ఇయర్ వేరియంట్ అయినా ఓకే. FISCAL వేరియంట్ ఈజ్ ఎఫ్వి. ఎఫ్వి అనేది మనం క్రియేట్ చేసాం. ఓకేనా? ఎఫ్విని క్రియేట్ చేసాం. ఎస్వినా, ఎస్ఏలోకి వెళ్ళండి చూద్దాం. ఎస్వినా ఇచ్చాము. అలాగే మీరు కంపెనీ కోడ్ ఏం క్రియేట్ చేస్తారు అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎస్వి ఇచ్చాం. ఓకే, ఫైన్, అయిపోయింది. నెక్స్ట్ వెళ్ళండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏముంది? ఇప్పుడు ఏముంది? ఎస్వినా, OB27 అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్. OB29 వెళ్ళండి. డెప్త్ గా నేర్చుకోవాలండి. కాన్ఫిగరేషన్స్ చేస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ ఉంటుంది, మీకు ఈజీగా ఉంటుంది. రేపు కన్సల్టెంట్ గా కూడా వెళ్ళిపోవచ్చు మీరు. వెళ్ళాం కదా, అయిపోయింది ఇది. OB29 అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB37 /n. స్లాష్ అంటే ఏంటి? హోమ్ స్క్రీన్కి వెళ్తున్నాం. ఇవాళ ఈరోజు చేసామంటే మనం ఎంట్రీస్ పోస్ట్ చేసేయచ్చు ఇంకా రేపు నుండి. అంటే ఎండ్ యూజర్ స్టార్ట్ అయిపోయినట్లే కదా. ఎస్ అనండి. SM 12కి వెళ్ళి లాగ్ డేటా రిమూవ్ చేయండి. క్లాస్ జరుగుతున్నప్పుడు ఎవరు కూడా కాన్ఫిగరేషన్ చేయకండి. /n SM12. యూజర్ నేమ్ రిమూవ్ చేయండి, ఎంటర్ చేయండి, లిస్ట్ పైన క్లిక్ చేయండి, సెలెక్ట్ చేయండి, అది డిలీట్ చేయండి. ఎస్ అనండి. ఓకే, OB37 ఎంటర్. పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ నోట్ చేసుకోవాలి. SIVA శివ. మీ కంపెనీ కోడ్, మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏం క్రియేట్ చేశారు ఇంతకు ముందు? ఎస్వి అనేది క్రియేట్ చేస్తారు. ఇవ్వండి. మాన్యువల్ కూడా టైప్ చేయొచ్చు. ఎంటర్, సేవ్. ఎంటర్ చేయండి, మళ్ళీ ఎంటర్ చేయండి. కింద గ్రీన్ మెసేజ్ వస్తుంది చూసారు లాస్ట్ లో, ఇది గ్రీన్ మెసేజ్ పోయి సేవ్ బటన్ హైలైట్ అయ్యేంత వరకు ఎంటర్ చేయాలి. సేవ్ బటన్ హైలైట్ అయ్యింది. వెయిట్ హైలైట్ అయ్యింది పైన. మీరు స్లోగా చేయండి, అలా కాదండి. అయ్యో, సేవ్ బటన్ హైలైట్ అయ్యింది. ఒక 2 టైమ్స్ కొడితే హైలైట్ అయిపోతుంది, అన్నిసార్లు కొట్టొద్దు. మళ్ళీ ఎంటర్ చేయండి, సేవ్ చేయండి, మళ్ళీ చేయండి, ఎంటర్, సేవ్. ఆల్రెడీ సేవ్డ్ అంట, డేటా ఆల్రెడీ సేవ్డ్. మీరు ఫాస్ట్ కొట్టేస్తున్నారు, ఫాస్ట్ చేయకండి. డేటా ఆల్రెడీ సేవ్డ్, కంప్లీటెడ్. ఓకే, నెక్స్ట్ కంప్లీట్ అయింది. కంపెనీ కోడ్ ని మన ఫిజికల్ వేరియంట్ కి అసైన్ చేసాం. డిఫైన్ పోస్టింగ్ పీరియడ్. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారండి ఇవన్నీ. ఫస్ట్ అడుగుతారు, మనకి ఏమడుగుతారు? ఎస్ఏపీలో ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి? 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉన్నాయి. టోటల్ గా 16 ఉన్నాయి అన్నమాట. ఓకేనా? సేవ్ చేసాం, అయిపోయింది. నెక్స్ట్ OBB0
ఓబి బి0 ఇవ్వండి. ఓబి బి0 పోస్టింగ్ పీరియడ్ వేరియెంట్ క్రియేట్ చేస్తున్నాం. ఇవ్వండి. నివ్వండి. ఏమి ఇచ్చారు? వేరే రాంగ్ వచ్చారు మీరు. ఓబి బి0 /n ఓబి బి0 ఎంటర్. బిఓ ఇవ్వండి. సారీ బిఓ, ఇది ఓబి బిఓ. నివెంట్రీస్కి వెళ్ళండి. నివెంట్రీస్ వేరియంట్ మీ కంపెనీ కూడా ఇస్తున్నాను. వేరియంట్ కూడా మీ కంపెనీ కూడా ఇస్తున్నాను. ఇవ్వండి. మీ కంపెనీ కూడా ఇవ్వండి. నేమ్ ఇవ్వండి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అని చెప్పేసి మీ కంపెనీ కూడా ఇవ్వండి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? పీరియడ్స్ ని ఓపెన్ చేస్తాము, క్లోజ్ చేస్తాం. ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ. కాన్ఫిగరేషన్స్ అనేవి కన్సల్టెంటే చేస్తాడు. ఆ పీరియడ్స్ ఎలా ఓపెన్ చేయాలో, ఎలా క్లోజ్ చేయాలో చెప్తాను మీకు. సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ యాడ్ చేసుకోండి. మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏమి ఇచ్చారు? మీ కంపెనీ కూడా ఇచ్చారు. నోట్ చేసుకోండి. లాస్ట్ లో శివ ఉంది కదా, దానికి కలర్ యాడ్ చేసుకోండి. మీకు గుర్తుంటుంది. SIVA అనేది మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. నెక్స్ట్ ఏముంది? డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ OB52 వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి. నివెంట్రీకి వెళ్ళండి. మీ వేరియంట్ ఏంటి? మీ కంపెనీ కూడా ఇస్తున్నాం. మీ కంపెనీ కూడా ఇవ్వండి. అక్కడ మీ కంపెనీ కూడా మీ వేరియంట్. అక్కడ ప్లస్ మనం చూసారా? ఏముంది చూసారా? ఏ దగ్గర పైన కొంచెం అడ్జస్ట్ చేయండి. ఆ లైన్ అడ్జస్ట్ చేయండి. అది కాదు, అది క్లోజ్ చేయండి చెప్తా. ఏముంది కదా, అది ఎక్సెల్ అడ్జస్ట్ చేసినట్టు చేయండి. అది అడ్జస్ట్ కొంచెం చాలు చాలు. ఓకే ఫైన్. కర్సర్ ఉంచండి. అక్కడ ఆ ఏలో కర్సర్ ఉంచండి. డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ చూసారా ప్లస్ ఉంది. ప్లస్ అంటే ఏంటి? వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్స్ టైప్ అని. అంటే మనం క్రియేట్ చేసేటప్పుడు వేరియంట్ అన్నిటికీ ఉపయోగపడుతుంది. కన్సల్టెంట్ క్రియేట్ చేస్తాడు. సో వేటికి ఉపయోగపడుతుంది? ఏ అంటే ఎసెట్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జిఎల్ అకౌంట్, వి అంటే వెండర్ కాంట్రాక్ట్ అకౌంట్స్. సో ఇవి మీకు ఉపయోగపడతాయి. ఎప్పుడు అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్స్ క్లియరింగ్స్ ఉంటాయి, వాటిలో మీకు ఉపయోగపడతాయి. ఏ అంటే ఏంటి, డి అంటే ఏంటి, కే అంటే ఏంటి, ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి. చూసుకోండి, గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. ప్లస్ అంటే అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది. ఏ అంటే ఎసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్, జిఎల్ అకౌంట్ అంటే జనరల్ లెడ్జర్ అకౌంట్, వి అంటే కాంట్రాక్ట్ అకౌంట్స్. ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోండి. ఆ అకౌంట్ ఎక్కడ కనిపిస్తుందని మీకు నెక్స్ట్ ఎంట్రీ పోస్టింగ్స్ లో చెప్తాను. కంటిన్యూ చేయండి. తర్వాత ఫ్రమ్ పీరియడ్కి వెళ్ళండి. ఫ్రమ్ పీరియడ్ 1 ఇవ్వండి. 1 పీరియడ్ ఇస్తున్నాను. 2 పీరియడ్ ఇయర్ దగ్గర 2023లో ఉన్నాం మనం. ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం 23 ఇవ్వాలి. 4 కాదు, ఇంకా ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవ్వలేదు మనది. 23 ఇక్కడ 12 ఇవ్వండి. చూడండి, ఇది 12. యాక్చువల్ గా ఇది ఎండ్ యూజర్ కి సంబంధించిన యాక్టివిటీ కూడా. కన్సల్టెంటే కాదు, ఎండ్ యూజర్ కూడా చేయాలి. పీరియడ్స్ ని ఓపెన్ చేస్తారు. ఏ మంత్ కి ఆ మంత్ పీరియడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 12th పీరియడ్ లో ఉన్నాం. 1 to 12 అంటే మీనింగ్ ఏంటి? 12 పీరియడ్స్ ని ఓపెన్ చేసేసాం. జాబ్ లోకి వెళ్ళారనుకోండి, ఏ మంత్ ఏ టైం కి ఆ టైం పీరియడ్స్ ని ఓపెన్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ క్లోజ్ చేయాలి. ఏ మంత్ కి ఆ మంత్. దీన్ని ఏమంటారు? ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీ అంటారు. ఏటీ కోడ్ లో చేస్తారు. OB52లోకి వచ్చాం మనం. OB52లో చేస్తామని చెప్పాలి. ఇంటర్వ్యూకి వచ్చినది, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినది. డిఫైన్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఎక్కడ చేస్తారు? OB52 ట్రాన్సాక్షన్ లో చేస్తాం. అలాగే ఇక్కడ చూడండి, 1 to 12 ఇచ్చాను 2023 ఇయర్ కి. 1 to 12 అంటే మీనింగ్ ఏంటి?
12 పీరియడ్స్ కూడా ఓపెన్ చేసేస్తాం. అదే మనం లాస్ట్ మంత్ లో ఉందాం అనుకోండి, ఇక్కడ ఎంత ఉంటుంది? 11 ఇవ్వండి. 11 అంటే ఏంటి? 1 to 11 ఓపెన్ చేస్తాం. 10 ఇచ్చామనుకోండి, 1 to 10 ఓపెన్ చేస్తాం అట్లా. సో ఇప్పుడు నేను 12th పీరియడ్ కాబట్టి ఓపెన్ లో ఉండాలి కాబట్టి ఓపెన్ చేస్తున్నాను. చేయకపోతే ఏమవుతుంది? అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ అవ్వండి. మళ్ళీ మీరు టికెట్ రేజ్ చేయాలి. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో టికెట్ రేజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ ఇది కన్సల్టెంట్ చేస్తారు, ఎండ్ యూజర్ కూడా యాక్సెస్ ఇస్తారు. ఇది బేసిస్ కన్సల్టెంట్ వాళ్ళు యాక్సెస్ ఇస్తారు సమ్ టైమ్స్ కావాలంటే. అది మీకున్న ఎక్స్పీరియన్స్ ని బేస్ గా చేసుకుంటుంది. నెక్స్ట్ ఇయర్, అక్కడ కూడా ఇయర్ ఇవ్వండి. 2024 ఇవ్వండి. ఫ్రమ్ దగ్గర 13 ఇవ్వండి. ఫ్రమ్ పీరియడ్ 13. ఇక్కడ కూడా ఇయర్ ఇవ్వండి. 2024. 2 దగ్గరికి వెళ్ళండి. 2 దగ్గర 16 ఇవ్వండి. అంటే ఏంటివి? 13 to 16 అంటే ఏంటి? స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. 1 to 12 ఏమో రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్. అలాగే 13 to 16 అంటే ఏంటి? స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. అది నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, థియరిటికల్ గా నేర్చుకుంటే ఏ విధమైన బెనిఫిట్ ఉండదు. కాన్ఫిగరేషన్స్ కొన్ని చేయండి, కొంచెం కష్టపడండి, ఈజీగా ఉంటుంది మీకు. నేను ఈజీ వేలో చెప్తాను. ఎంటర్ సేవ్. ఒకసారి చేశారనుకోండి, ఎంట్రీస్ మీరు లైవ్ లో పోస్ట్ చేయొచ్చు. స్పెసిఫిక్ కంపెనీ ఇంటర్వెల్ వెయిట్ అది కరెక్టే ఇవ్వండి. శివ కరెక్టే ఇవ్వండి చెప్తాను. 1 to 11 2020 13. ఓకే. ఇయర్ నెక్స్ట్ ఇంకోసారి ఇయర్ ఇవ్వండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఇయర్ అని చూడు లాస్ట్ లో. నెక్స్ట్ ఇంకా అక్కడ కూడా ఇయర్ ఇవ్వండి. ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. ఓకే, కంప్లీటెడ్. ఓకేనా? ఇలా ఇయర్స్ ని ఓపెన్ చేయాలి. ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఎండ్ యూజర్ గా మీరు ఏం చేస్తారంటే, ఇయర్ ఎండింగ్, మంత్ ఎండింగ్ యాక్టివిటీ ఏంటి? ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్స్ యాక్చువల్ కన్సల్టెంట్ చేస్తారు. ఎండ్ యూజర్స్ కూడా ఒక్కోసారి యాక్సెస్ ఇస్తారు. ఓకేనా? గో బ్యాక్. కింద ఏముంది? సెలెక్ట్ చేసుకోండి. 0001 సెలెక్ట్ చేయండి. 0001 DKMS కి వెళ్ళండి. DKMS అవి కూడా ఉన్నాయి, అక్కడే ఉన్నాయి. సెలెక్ట్ చేయండి. అవి లైన్ సెలెక్ట్ అంటే ఫస్ట్ లో చేశారు కదా అలాగా. అది కాదండి, అది కాదు. అది దాని కిందది కూడా, దానిపైది ఇంకా కిందది. ADKMS. ఏ అంటే ఏంటి? అసెట్స్. డి అంటే కస్టమర్, కే అంటే వెండర్. ఇంకా అవసరం లేదు అంతవరకే. ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జిఎల్ అకౌంట్. వీటికి సంబంధించినవి ఇవి కూడా మీరు అడిషనల్ వర్క్ అన్నమాట. ఇది చేస్తే చేయొచ్చు, లేకపోతే ఎంట్రీ పోస్ట్ అవుతుంది. మీరు పని చేయండి, కాపీ యాజ్ పైన కాపీ యాజ్ లోకి వెళ్ళండి. 000 ఎంటర్ చేయొద్దు, ఎంటర్ ఇవ్వద్దు. 0001 రిమూవ్ చేసేసి మీకు అది మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. ఏమి ఇచ్చారు? మీ కంపెనీ కోడే, మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. కింద అన్నిటికి ఎంటర్ చేయకుండా అన్నిటికి ఇవ్వండి. 0001 రిమూవ్ చేసేయండి. ఎండ్ యూజర్ అనేవాళ్ళు కంపల్సరీ కాన్ఫిగరేషన్స్ కూడా నేర్చుకుంటే బెటర్. మీరు ఎంట్రీ పోస్టింగ్ చేయడం అవన్నీ కూడా లైవ్ లో చేసినట్లు ఉంటుంది. థియరిటికల్ గా నేర్చుకుంటే బెనిఫిట్ ఉండదు, ముందే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. జాబ్ లోకి వెళ్ళారనుకో, మీకు డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది. ఓన్లీ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తే ఏముంటుంది? డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? మీరు టాప్ లెవెల్ మేనేజ్మెంట్ లెవెల్కి వెళ్ళడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. ఓన్లీ థియరిటికల్ గా నోట్ ప్యాడ్ మీద చెప్తుంటారు, దానివల్ల యూజ్ ఉండదు, బెనిఫిట్ ఉండదు. ఓకేనా? రైట్ సైడ్ 2012 రిమూవ్ చేసేయండి. 2012 ఉంది చూడండి, తీసేసి 2023 ఇవ్వండి. 23 కదా, ఇవ్వండి. అన్నిటికీ అలాగే 23 ఇవ్వాలి. ఆ 15 రిమూవ్ చేసేసి 2024 ఇవ్వాలి. వీటన్నిటికీ కూడా 24 అన్నిటికీ 24 ఇచ్చేయండి. ఇంకా ఇచ్చేసి సేవ్ చేయాలి. ఎంటర్ చేయకండి, కంప్లీట్ గా కాన్ఫిగరేషన్ అయిన తర్వాత చేయాలి. ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ కూడా అండి, గుర్తుపెట్టుకోండి. కొన్ని కంపెనీస్ లో ఎండ్ యూజర్ కూడా ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ చేస్తారు. మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. ఇది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీ ఎక్కడ చేస్తారు? OB52. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు.
2024. Enter save. ఓకే, సేవ్ చేయండి. ఓకే, డేటా ఆల్రెడీ సేవ్ కంప్లీటెడ్. నెక్స్ట్ స్టెప్ వెళ్ళండి. అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కంపెనీ కూడా ఓబీబీఏకి వెళ్ళండి. ఓబీబీపీ వెళ్ళండి. ఓబీబీపీ ఇవన్నీ చేయాలండి. ఒక 2 days చేస్తున్నారు అనుకో, ఎంట్రీస్ అన్ని మీరు ఓన్గా చేసుకోవచ్చు, సిస్టంలో చేసుకోవచ్చు. ఓబీబీపీ పొజిషన్ వెళ్ళండి. ఓబీబీపీ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. శివ. వేరియంట్ దగ్గర రైట్ సైడ్ మీ కంపెనీ కోడ్ ఉంది కదా, మీ వేరియంట్ ఏంటి, మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, మీ కంపెనీ కోడే మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. ఎంటర్ సేవ్. సింపుల్ కాన్ఫిగరేషన్ చేస్తున్నారంటే ఓన్గా ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు మీరు. ఓకే, సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్. నెక్స్ట్ డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4 వెళ్ళండి. /n OBC4 6th కాన్ఫిగరేషన్ చేస్తాం. చూడండి సింపుల్ గా ఉంటాయి ఇవన్నీ కూడా. OBC4 0001 సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశారా? కాపీ యాజ్ 0001 రిమూవ్ చేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. అంటే మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎందుకు ఉపయోగపడుతుందో చెప్తాను మీకు ఇప్పుడు నేను. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. లెఫ్ట్ తర్వాత డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అని చెప్పేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. అంటే వేరేదైనా ఇవ్వచ్చు, మీకు గుర్తుంటుందని మీ కంపెనీ కోడ్ ఇవ్వమని చెప్తున్నాను. ఎంటర్. కన్యూ చేయండి. సేవ్ చేయండి. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి, మీ కంపెనీ కూడా మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లోకి వెళ్ళండి. సెలెక్ట్ చేయాలి ఫస్ట్. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లోకి వెళ్ళండి. ఇక్కడ G001 డబుల్ క్లిక్ చేయండి. ఇవన్నీ కూడా ఫీల్డ్ డబుల్ క్లిక్ చేయండి. ఇవన్నీ కూడా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటారు. జనరల్ డేటా పని క్లిక్ చేయండి. ఎందుకు ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా? యాక్చువల్గా మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, ఎండ్ యూజర్గా అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. పోస్ట్ చేస్తున్నప్పుడు కొన్ని 75 పారామీటర్స్ ఉంటాయి. డెబిట్ సైడ్ 75 పారామీటర్స్, క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉంటాయి. సో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది బ్యాక్ ఎండ్ నుంచి కంట్రోల్ చేస్తారు. ఎవరు కంట్రోల్ చేస్తారు? కన్సల్టెంట్ కంట్రోల్ చేస్తారు. ఒకవేళ మీరు సీనియర్ మోస్ట్ ఎంప్లాయీ అనుకోండి, మీకు కూడా యాక్సెస్ ఇవ్వచ్చు, ఎండ్ యూజర్గా ఇస్తే ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సర్ప్లస్ రిక్వైర్డ్ ఆప్షనల్ 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సర్ప్లస్ అంటే ఏంటి? అసలు కనిపించదు. ఎండ్ యూజర్ గా మీరు వర్క్ చేస్తారు, మీకు ఆప్షన్ టెక్స్ట్ ఫీల్డ్స్ ఏం కనిపించవు. రిక్వైర్డ్ లో ఉందనుకోండి, ఎగ్జాంపుల్ టెక్స్ట్ అనేది రిక్వైర్డ్ లో ఉన్నది. టెక్స్ట్ రిక్వైర్డ్ చేయండి చెప్తాను. టెక్స్ట్ రిక్వైర్డ్ లో పెట్టండి. టెక్స్ట్ అనేది ఇస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వదు ఇంకా మీకు. ఎందువల్ల? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో కాన్ఫిగరేషన్ చేస్తారు కాబట్టి. ఒకవేళ మీకు యాక్సెస్ ఇస్తే, టీమ్ లీడర్ లెవెల్లో ఉండి మీకు యాక్సెస్ ఇస్తే కనుక ఇక్కడ నుండి కంట్రోల్ చేస్తారు. యాక్చువల్లీ కన్సల్టెంట్కి ఉంటుంది యాక్సెస్ అనేది, మీకు ఉండకపోవచ్చు. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. జస్ట్ బ్యాక్ ఒకసారి అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్ లోకి వెళ్ళండి. ఇక్కడ బిజినెస్ ఏరియా ఉంది, లాస్ట్ నుండి 4th వన్ చూడండి. బిజినెస్ ఏరియా అంటే ఏంటి? బ్రాంచ్ అని అర్థం అనమాట. సో ఇది కూడా రిక్వైర్డ్ లో పెట్టున్నాను. రిక్వైర్డ్ లో ఉంచండి. రిక్వైర్డ్ సేవ్ చేయండి. సో టెక్స్ట్ అనేది రిక్వైర్డ్ లో ఉంది, బిజినెస్ ఏరియా కూడా రిక్వైర్డ్ లో ఉంది. అంటే
బిజినెస్ ఏరియా ప్లస్ టెక్స్ట్ రెండు ఇస్తే తప్ప అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు మీకు. ఇవన్నీ బ్యాక్ ఎండ్ లో కంట్రోల్ అవుతూ ఉంటాయి. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్ వెళ్ళండి, ఫాస్ట్ గా చేయాలి ఇవన్నీ. మన ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఎండ్ యూజర్ కదా మీ ట్రైనింగ్ అంతా. అసైన్ కంపెనీ కోడ్ టు నెక్స్ట్ ఏముంది చూడండి. అసైన్ కంపెనీ 7th కాన్ఫిగరేషన్. అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC5 వెళ్ళండి. అసైన్మెంట్ అంటే ఏంటి? లింక్ చేస్తున్నాం. లింక్డ్ బిట్వీన్ 1 or more ఆబ్జెక్టివ్స్ అంటారు. OBC5 పొజిషన్కి వెళ్ళండి. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి? మీ కంపెనీ కోడే మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి. SIVA టైప్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు మాన్యువల్ ఓకే SIVA ఓకే చూసారా? శివ స్టేటస్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎంటర్ సేవ్. కంపెనీ కోడ్ కి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అసైన్ చేసాం. ఎందువల్ల అంటే అసైన్ చేస్తేనే మీరు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అనేవి కంపెనీ కోడ్ కి లింక్ అవుతాయి. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ చూడండి. ఎండ్ యూజర్ కంప్లీట్ OBA7/n డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ OBA7 కంప్లీట్ గా ఎండ్ యూజర్ కి వీటిపై నాలెడ్జ్ ఉండాలి. ఏ డాక్యుమెంట్ ఎందుకు పోస్ట్ చేస్తున్నాము అనేది మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. OBA7 వెళ్ళండి. OBA7 ఇక్కడ చూడండి. ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్. ఎస్ఏపీలో ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి చూడండి. కిందకి రండి చెప్తాను. SA పొజిషన్కి వెళ్ళి SA తీసుకోండి. SA కంటిన్యూ చేయండి. SA అంటే ఏంటి? జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్. గుర్తుపెట్టుకోండి. ఎస్ఏపీలో ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని అడుగుతారు మిమ్మల్ని. జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అంటే GL పోస్టింగ్ అప్పుడు ఈ డాక్యుమెంట్ ని ఉపయోగిస్తాం. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. డబుల్ క్లిక్ చేయండి. ఇదిగో ఇది SA డాక్యుమెంట్. ఇవన్నీ కూడా SA డాక్యుమెంట్ కి సంబంధించినవి అనమాట. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. నంబర్ రేంజ్ కూడా ఇస్తున్నారు, ఎందుకంటే చెప్తాను మీకు అర్థమవుతుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేయండి. క్లిక్ చేశారా లేదా? ఏమైంది? 01 ఉంది కదా. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తాం. ఇవి ఎందుకంటే మీకు అర్థమవుతుంది. ఇంటర్వెల్స్ లోకి వెళ్ళండి. క్లిక్ చేయండి. ఇంకా పెన్సిల్ సింబల్. ఇక్కడ ఏమి ఇస్తారంటే 01 ఇవ్వండి. 01 2023 ఇయర్. 1 ఇవ్వండి. ఇక్కడ 1 2000 ఇవ్వండి. 1000 అంటే 1000 డాక్యుమెంట్స్ పోస్ట్ చేయగలరు. SA డాక్యుమెంట్స్ మీరు. ఎంటర్ కొట్టి సేవ్ చేయండి. సేవ్ చేయండి. సేవ్. కంటిన్యూ చేయండి. సో SA డాక్యుమెంట్ అనమాట. GL డాక్యుమెంట్ అంటే ఏంటి? SA డాక్యుమెంట్ అని అర్థం గుర్తుపెట్టుకోండి. SAPలో ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి? బ్యాక్ వెళ్ళండి. 59 డాక్యుమెంట్స్ ఉన్నాయి SAPలో. బ్యాక్ వెళ్ళండి చెప్తాను. అగైన్ బ్యాక్. 57 డాక్యుమెంట్స్ ఉన్నాయి. లాస్ట్ లో చూడండి. లాస్ట్ లో నంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయి? కంప్లీట్ లాస్ట్ లోకి వెళ్ళండి. కర్సర్ మూవ్ చదువు. నంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ 57 డాక్యుమెంట్స్ ఉన్నాయి. వీటిని ఏమంటారు? ప్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్స్ అంటారు. ప్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్స్ లేకపోతే స్టాండర్డ్ డాక్యుమెంట్స్ అంటారు. ఈ డాక్యుమెంట్స్ గురించి మీకు తెలియాలి. యాజ్ ఎండ్ యూజర్ మీ GL పోస్టింగ్ ఏ డాక్యుమెంట్ ఉపయోగిస్తారని అడిగితే ఏం చెప్తారు? SA డాక్యుమెంట్ ఉపయోగిస్తామని చెప్పాలి. SA డాక్యుమెంట్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏముంది? KR డాక్యుమెంట్. పొజిషన్కి వెళ్ళండి. KR డాక్యుమెంట్. KR డాక్యుమెంట్ అంటే ఏంటి? ఎండ్ యూజర్ పాయింట్ అంతా గుర్తుపెట్టుకోండి. మీకు యూస్ఫుల్ ఇవన్నీ కూడా. KR డాక్యుమెంట్ అంటే ఏంటి? వెండార్ ఇన్వాయిస్. వెండార్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండార్స్ అంటారు. ఓకేనా? వెండార్స్. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. 19 ఉంది ఇక్కడ డాక్యుమెంట్ నంబర్. ఓకేనా? నంబర్ KR డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఒక 5 డాక్యుమెంట్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. వెండార్ డాక్యుమెంట్. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్ ప్లస్ సింబల్ పైన ప్లస్ సింబల్ చూడండి. పైన ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. డాక్యుమెంట్ ఏముంది? 19 కదా నంబరు. 19 ఇవ్వండి. ఈ నెంబర్స్ అన్ని ఆ డాక్యుమెంట్ ఉపయోగించుకుంటాం ఎంట్రీ పోస్టింగ్స్ కి. 2023 1001
1000 ఇచ్చేసాం ఆల్రెడీ. 1001 నుండి 2000 వరకు ఇవ్వండి. ఎంటర్, సేవ్. సో కేఆర్ డాక్యుమెంట్ అంటే ఏంటి? కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్ డాక్యుమెంట్. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి, కేజెడ్ డాక్యుమెంట్ తీసుకోండి. కేజెడ్ డాక్యుమెంట్ దాని కిందనే ఉంది. వెండార్ పేమెంట్ దాని కిందనే ఉంది. వెండార్ ఇన్వాయిస్ కిందనే ఉంది. కేజెడ్ కంటిన్యూ. కేజెడ్ అంటే వెండార్ కి పేమెంట్ చేస్తాం, అప్పుడు ఈ డాక్యుమెంట్ ఉపయోగిస్తాం. ఇంటర్వ్యూలు అడిగితే చెప్పాలి. జిఎల్ ఎస్ఏ డాక్యుమెంట్ అంటే జిఎల్ కి సంబంధించింది. కేఆర్ డాక్యుమెంట్ అంటే వెండార్ ఇన్వాయిస్ కి సంబంధించింది. కేజెడ్ డాక్యుమెంట్ అంటే వెండార్ పేమెంట్ కి సంబంధించింది. అలాగే డిఆర్ అంటే చెప్తాను, కస్టమర్ ఇన్వాయిస్ ఇవ్వండి. 2001 ఇవ్వండి. 2001 to 3000. ఎంటర్, సేవ్, కంటిన్యూ. డేటా వాస్ సేవ్డ్. నెక్స్ట్ ఏముంది డాక్యుమెంట్? బ్యాక్ వెళ్ళండి. డిఆర్ డాక్యుమెంట్ తీసుకోండి. పొజిషన్కి వెళ్ళి డిఆర్ తీసుకోండి. డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్. ఇంటర్వ్యూలు అడుగుతారండి, డాక్యుమెంట్ టైప్ డిఆర్ అంటే ఏంటని అడుగుతారు, చెప్పాలి మీరు. అవి డీసెలెక్ట్ చేయండి. డిఆర్ పైన డిఆర్ అని డబుల్ క్లిక్ చేయండి. కస్టమర్ ఇన్వాయిస్ అనమాట. కస్టమర్ ఇన్వాయిస్ క్రియేట్ చేస్తాం. 18 ఉంది నంబర్ రేంజ్. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వ్యూస్ లోకి వెళ్ళండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. యాక్చువల్గా ఈ నంబర్ రేంజ్ అనేది ఎన్డీఏ కన్సల్టెంట్ ఇస్తారు. మీకు ఎంట్రీ పోస్ట్ అవ్వాలంటే చేయాలి. చేస్తే ఏమవుతుంటే ఒకసారి చేసేసారు అనుకోండి, ఒక 2 days 2 classes 3 classes ఎక్స్ట్రా విన్నారు అనుకోండి, ఎంట్రీ పోస్టింగ్స్ కూడా చేసేయచ్చు అనమాట. ఓకేనా? లేకపోతే మీరు చేయలేదు, ఉపయోగం ఏమి ఉండదు కోర్స్ నేర్చుకుని. ఓకే, ఇవ్వండి. 3001 అంటే లాస్ట్ నెంబర్ అయితే 3000 అయిపోయింది కదా, 3001 ఇస్తాం. 3001 నుండి 3000 4000 ఇవ్వండి. 4000 ఎంటర్, సేవ్. కంటిన్యూ. బ్యాక్ వెళ్ళండి. డిఆర్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఏముంది? డీజెడ్ డాక్యుమెంట్. పొజిషన్కి వెళ్ళి డీజెడ్ దాని కింద డబుల్ క్లిక్ చేయండి. డీజెడ్ అంటే ఏంటి? కస్టమర్ పేమెంట్. కస్టమర్ పేమెంట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది? నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఎంత ఉంది? 14 2023. 4001 నుండి 5000 ఎంటర్, సేవ్, కంటిన్యూ. బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ ఏఏ డాక్యుమెంట్. పొజిషన్కి వెళ్ళి ఏఏ తీసుకోండి. అసెట్ అకౌంటింగ్ సంబంధించింది ఏఏ. డబుల్ క్లిక్ చేయండి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ 16 అనమాట. అసెట్ అకౌంటింగ్ ఉంటుంది. అసెట్ అకౌంటింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, దానికి సంబంధించింది. ఇంటర్వెల్స్ లోకి వెళ్ళండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. 16 ఇస్తున్నాం. 2023 5001 నుంచి 6000 వరకు ఇవ్వండి. ఎంటర్, సేవ్. సో ఇవి నంబర్ రేంజ్ ఇచ్చేసాం. ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ. కానీ డాక్యుమెంట్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి? నంబర్ రేంజ్ అనేది కన్సల్టెంట్ యాక్టివిటీ. బట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. డాక్యుమెంట్ మనం ఎంట్రీ పోస్ట్ చేయాలంటే మీరు కాన్ఫిగరేషన్ చేసుకోవాలి, కొన్ని బేసిక్స్ చేసుకోవాలి. చేస్తేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో కూర్చొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు హ్యాపీగా. సో ఇక్కడ డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ డాక్యుమెంట్ ఇవన్నీ ఉన్నాయి. వీటిని ఏమంటారు? ఫ్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్స్ అంటారు. ఎస్ఏపీలో ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి? ఫ్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్స్ అరౌండ్ 57 ఉన్నాయి అనమాట. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. డాక్యుమెంట్ చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నా చూడండి. చేశాను ఆల్రెడీ, చేయలేదు. చాట్ బాక్స్ లో ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నా చూడండి. ఇవన్నీ డాక్యుమెంట్స్. ఎస్ఏ డాక్యుమెంట్ అంటే ఏంటి? కేఆర్ డాక్యుమెంట్ అంటే ఏంటి? కేజెడ్ అంటే ఏంటి? చాట్ బాక్స్ లో కాపీ పేస్ట్ చేయండి చూడండి. ఎస్ఏ డాక్యుమెంట్ అంటే ఏంటి? జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్. కేఆర్ డాక్యుమెంట్ వెండార్ ఇన్వాయిస్ డాక్యుమెంట్. కేజెడ్ డాక్యుమెంట్. కేజెడ్ అంటే వెండార్ పేమెంట్ డాక్యుమెంట్. డిఆర్ డాక్యుమెంట్ కస్టమర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్. డీజెడ్ డాక్యుమెంట్ కస్టమర్ పేమెంట్ డాక్యుమెంట్. ఏ డాక్యుమెంట్ అసెట్ అకౌంటింగ్ డాక్యుమెంట్.
ఈ డాక్యుమెంట్స్ అన్ని మీ మైండ్లో ప్రింట్ అయిపోవాలి. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, మ్యాండేటరీ క్వశ్చన్ ఇవన్నీ కూడా. ఏ డాక్యుమెంట్ ఉపయోగిస్తారు, ఏ టైప్ ట్రాన్సాక్షన్కి ఏ డాక్యుమెంట్ ఉపయోగిస్తారు. ఎస్ఏ డాక్యుమెంట్కి జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ ఉపయోగిస్తాము, కేఆర్ డాక్యుమెంట్కి వెండార్ ఇన్వాయిస్కి కేఆర్ ఉపయోగిస్తాము, వెండార్ పేమెంట్కి కేజెడ్ ఉపయోగిస్తాము, డిఆర్కి కస్టమర్ ఇన్వాయిస్కి డిజెడ్ ఉపయోగిస్తాము, కస్టమర్ ఇన్వాయిస్ పేమెంట్కి డిజెడ్ ఉపయోగిస్తాం. అసెట్ అకౌంటింగ్ కింద ఉపయోగిస్తాము, ఏ డాక్యుమెంట్ ఉపయోగిస్తాం. ఇవన్నీ ఏంటి, స్టాండర్డ్ డాక్యుమెంట్ 57 ఉన్నాయి మనకి ఎస్ఏపీలో. సో ఇవి మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, మ్యాండేటరీ. ఓకేనా. నెక్స్ట్ ఎక్కడి వరకు వచ్చాము, ఈ డాక్యుమెంట్స్ టైప్ అని చేసేసాం కదా, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోవద్దండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే డాక్యుమెంట్స్ టైప్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏమైనా కాన్ఫిగరేషన్, డిఫైన్ నంబర్ రేంజ్ కూడా చేసేసాం. డాక్యుమెంట్ నంబర్ రేంజ్ ఇచ్చాం కదా, FBN1 లో చేస్తారు, మీరు వెళ్ళకండి, అవసరం లేదు. వెళ్ళినా కూడా మీకు నంబర్ రేంజ్ మనకు కనిపిస్తుంది. FBN1కి వెళ్ళండి, ఇది కన్సల్టెంట్ యాక్టివిటీ, బట్ మనం చేస్తేనే మీకు ఎంట్రీ పోస్ట్ అవుతుంది. కొన్ని కన్సల్టెంట్ యాక్టివిటీస్ కూడా నేర్చుకోవాలి మీరు. FBN1 కంపెనీ కోడ్ ఇచ్చేసి ఇంటర్వెల్ పైన క్లిక్ చేయండి. ఇవిగో మనం క్రియేట్ చేసిన నంబర్ రేంజ్ అనమాట, ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. అంటే కన్సల్టెంట్ చేస్తారు, మీకు అవసరం లేదు. కానీ మీరు ప్రాక్టీస్ చేయాలంటే బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్స్ ఉండాలి. థియరిటికల్ గా నేర్చుకుంటే నో యూజ్, ఏం లేదు. ఒక నోట్ ప్యాడ్ ఒకటి తీసుకుని రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, ఇట్లాంటి కొన్ని పాయింట్స్ నేర్చుకుని వెళ్ళిపోవచ్చు ఇంటర్వ్యూకి. దానివల్ల బెనిఫిట్ ఉండదు, ప్యాకేజ్ కూడా పెద్ద ప్యాకేజ్ ఏం రాదు. సో ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ నేర్చుకుంటే క్లారిటీ ఉంటుంది. బట్ ఎండ్ యూజర్ గా ఎంట్రీ పోస్ట్ చేయాలంటే కన్సల్టెంట్ నాలెడ్జ్ కూడా కొంత ఉంటే బెటర్. ఇంటర్వ్యూలో అడగకపోయినా మీకు కాన్ఫిగరేషన్ చేసుకుని ఎంట్రీ పోస్ట్ చేయడానికి లైవ్ ఎగ్జాంపుల్స్ తోటి మీకు ఒక ఐడియా ఉంటుంది అనమాట. క్లియర్ కదా. నెక్స్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏమని చూడండి, డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్, OBA7 వెళ్ళండి. OBA7 ఇది కన్సల్టెంట్ యాక్టివిటీ, మీకు సంబంధం లేదు, బట్ చేస్తేనే మీ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. OBA4 న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఇవన్నీ చేసుకుంటే ఎంట్రీ పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకే, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. పైన కూడా కంపెనీ కోడ్ ఇవ్వండి. కింద అమౌంట్ డిఫరెన్సెస్ దగ్గర 999 ఇవ్వండి. 999 ఇచ్చేయండి. 9 9s ఇవ్వాలి, అట్లా కింద కూడా 9 9s. ఇది ఎండ్ కన్సల్టెంట్ యాక్టివిటీ, మీకు సంబంధం లేదు, బట్ ఇది చేస్తేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది. 5 ఇవ్వండి. 5 మళ్ళీ మీరు హైదరాబాద్ వెళ్ళి ఆ సెట్టింగ్స్ అన్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ 100 ఇవ్వండి. 2 క్లాసెస్ విన్నారంటే అయిపోతుంది. 100 కింద కూడా 100. నెక్స్ట్ బాక్స్ లో 5 అన్నిట్లో మిగతా 4 బాక్సెస్ లో 5 ఇవ్వండి. 5 ఎంటర్ సేవ్ చేయండి. ఇది టోలరెన్స్ గ్రూప్ అంటారు. నెక్స్ట్ వెళ్ళండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏమో చూడండి, OBA0 వెళ్ళండి. OBA0 న్యూ ఎంట్రీకి వెళ్ళండి. మీ కంపెనీ కూడా ఒకటే ఉంది, ఇంకేమొద్దు. మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఎంటర్ సేవ్, ఇంకేమొద్దు. ఎంటర్ సేవ్. డేటా వాస్ సేవ్. నెక్స్ట్ ఏమో చూడండి, అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ OB57 వెళ్ళండి. ఇవన్నీ ఈ కొన్ని కాన్ఫిగరేషన్ చేసి 20-30 చేస్తున్నారంటే మీరు ఎంట్రీ పోస్ట్ చేసేసుకోవచ్చు హ్యాపీగా. నెక్స్ట్ సర్వర్లో చేసినట్లు ఉంటుంది మీకు. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. యూజర్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ మీకు SAP లాగాన్ యూజర్ ఐడి ఇచ్చారు కదా. మీకు యూజర్ ఐడి ఎవరు ఇచ్చారు? మీకు
బేసెస్ మీ కన్సల్ట్ మీకు సపోర్ట్ మెయిల్లో వచ్చి ఉంటుంది కదా యూజర్ ఐడి, అది ఇవ్వాలి. గుర్తు లేకపోతే పని చేయండి. సిస్టమ్స్లోకి లాగౌట్ చేసి లాగిన్ చేయండి. పోనీ లాగౌట్ చేసి లాగిన్ చేసి, లేదంటే మీ మెయిల్లో ఉంటుందో చెక్ చేసుకోండి యూజర్ నేమ్. నోట్ ప్యాడ్ మీద నోట్ చేసుకోవాలి మేము చేసిన అన్ని కూడా. ఇక్కడ టాలరెన్స్ గ్రూప్ ఇవ్వాలి. ఎందువల్ల టాలరెన్స్ గ్రూప్ అనేది ఆథరైజేషన్ కంటెంట్. మీరు ఎండ్ యూజర్ గా వెళ్ళారు, మీకు కన్సల్టెంట్ అనే వాళ్ళు ఆథరైజేషన్ ఇవ్వాలి. అంటే ఏంటి, మీ యూజర్ కి టాలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేసి ఉంటేనే ఎంట్రీ పోస్ట్ చేయగలుగుతారు, లేకపోతే మీరు ఎంట్రీస్ పోస్ట్ చేయలేరు. ఓకే, సో ఇది మ్యాండేటరీగా క్రియేట్ చేయాలి. ఇవ్వండి. టాలరెన్స్ గ్రూప్ ఏంటి, మీ కంపెనీ కూడా మీ టాలరెన్స్ గ్రూప్ జస్ట్ క్రియేట్ చేశాం కదా. ఎంటర్, సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్. ఓకే, నెక్స్ట్ OB57. /n OB57. OB57 ఎందుకు ఉపయోగపడుతుందంటే మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. /n OBY6, ఐఎమ్ సారీ, OBY6. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కూడా ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి దానిపైన, మీ కంపెనీ కూడా పైన డబుల్ క్లిక్ చేయండి. ఇవి మనం చేసినటువంటి కంప్లీట్ కాన్ఫిగరేషన్స్. గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి, మీ కంపెనీ ఏంటి, ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏమి ఇచ్చారు, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏమి ఇచ్చారు, పోస్టింగ్ పీరియడ్స్ ఏమి ఇచ్చారు, ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా, రైట్. సో ఇదన్నమాట. తర్వాత నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ నేను ఇంకొక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను, అది ఓపెన్ చేసుకోండి. నేను డెప్త్ గా కన్సల్టెంట్ ఏమీ డెప్త్ గా చెప్పట్లేదు, జస్ట్ రఫ్ గా టచ్ చేస్తూ వెళ్తున్నాను. సో ఈ ఇంకొక 4-5 కాన్ఫిగరేషన్ చేసామంటే ఇంకేం జిఎల్ వర్క్ స్టార్ట్ అవుతుంది, అంటే ఎండ్ యూజర్ వర్క్ అనేది స్టార్ట్ చేయొచ్చు మనం. ఈ బేసిక్స్ అన్నమాట. కాపీ పేస్ట్ చేయండి. ఇక్కడ నేను ఎండ్ యూజర్కి ఏదైతే చెప్పానో అవన్నీ నేర్చుకోవాలి. ఎస్ఏ డాక్యుమెంట్ అంటే ఏంటి, కేర్ అంటే. తర్వాత చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వినండి, జస్ట్ వినండి, చాలా సింపుల్ గా ఉంటాయి. ఇది కన్సల్టెంట్ యాక్టివిటీ అనేది సింపుల్ గా ఉంటుంది, బట్ ఎండ్ యూజర్ గా వెళ్తే మీకు ఆ డెప్త్ నాలెడ్జ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఏమండి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఇలా 3 టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఉంటాయి అనమాట. 3 టైప్స్ ఆఫ్, ఇవి ఇంపార్టెంట్ వినండి. ఒకవేళ మీరు ఏంటంటే ఏమైనా రిపోర్ట్స్ ఏమైనా చేసుకోవాలన్నా మీకు యూజ్ అవ్వచ్చు మేబీ. సో చూడండి, సో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి, డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లో క్రియేట్ చేస్తాము. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. OB13 వెళ్ళండి, OB13. ఇన్వెంటరీకి వెళ్ళండి, మీ కంపెనీకి 2 లెటర్స్ ఇవ్వండి, OC ఇవ్వండి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ OC అంటే మనం ఇలా డిఫైన్ చేసుకుంటాం, మీ ఇష్టం. కింద ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫర్ అని చెప్పేసి మీ కంపెనీ కూడా ఇవ్వండి. సో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటో గుర్తుపెట్టుకోండి, డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కిందకి వస్తాయి. మీరు రిపోర్ట్స్ ఏమైనా జనరేట్ చేయాలని ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో ఈ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఒక పిల్లర్ లాంటిది ఎస్ఏపీలో. పిల్లర్స్ యాక్చువల్ గా గ్లోబల్ పారామీటర్స్ అంటారు. ఇప్పుడు ఈ రోజు మనం ఏ క్లాస్ లో నేర్చుకున్నాం, ఏమైతే నేర్చుకున్నాం, వీటన్నిటి గ్లోబల్ పారామీటర్స్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. సో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి, డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని చేయడానికి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది మనం క్రియేట్ చేయాలి.
కింద మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకోండి. లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ నంబర్ 06 ఇవ్వండి. పైన రైట్ ఏరో కీ ఉంది చూసారా, నెక్స్ట్ ఎంట్రీ అంటారు. పైన రైట్ ఏరో కీ ఉంది. మీ కంపెనీ కూడా 2 లెటర్స్ ఇవ్వండి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కదా, జీసీ ఇవ్వండి, అంటే గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ జీసీ. కింద గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫర్ అని మీ కంపెనీ కూడా ఇవ్వండి. చూడండి చాలా సింపుల్ గా ఉంటాయి ఇవన్నీ కూడా. ఎండ్ యూజర్ గా మీరు ఇవి కూడా నేర్చుకుంటే మీకు బెనిఫిట్ ఇది. దీన్ని బేస్ గా చేసుకుని మీరు ఏం చేయొచ్చు, బెస్ట్ నాలెడ్జ్ ఉంటుంది, ఏదైతే లెవెల్లో నాలెడ్జ్ ఉంటుంది. చాలా మంది ఎలా వస్తారు, కన్సల్టెంట్ గా నేర్చుకున్న వాళ్ళే ఎండ్ యూజర్ గా వస్తుంటారు. సో మీరు బేస్ ఇవి కూడా కొన్ని నేర్చుకున్నారు అనుకోండి, మీ నాలెడ్జ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. అంటే వేరే కొలీగ్స్ తోటి, మీ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ తోటి కాంపిటేటివ్ గా ఉండొచ్చు మీరు కూడా. 6 ఇవ్వండి. 06. ఓకే, నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. ఇక్కడ మీ కంపెనీ కోడ్ వన్ టైమ్ ఆపరేటివ్ గ్రూప్ కంట్రీ స్పెసిఫిక్ కదా, ఓసీ ఇవ్వండి. ఓసీ కింద కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ టైప్ చేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సిసి, వెరీ గుడ్. సిసి కరెక్ట్ ఉంది. మరి ఎంత ఫాస్ట్ గా చేస్తున్నారు, ఎంత బాగా చేస్తున్నారు, మరి ఎండ్ యూజర్ ఎందుకు జాయిన్ అయ్యారు? మీరు కన్సల్టెంట్ గా జాయిన్ అవ్వచ్చు కదా. శివరాజ్ సార్ చెప్పండి సార్. మీరు ఇంత బాగా చేస్తున్నారు కదా కాన్ఫిగరేషన్స్, మరి మీరు కన్సల్టెంట్ గా జాయిన్ అవ్వచ్చు కదా, ఎండ్ యూజర్ ఎందుకు వచ్చారు? అది 6 months పడుతుంది కదా సార్. నేను ఆల్రెడీ డైనమిక్స్ నేర్చుకున్నాను సార్. ఆ డైనమిక్స్ మీద కాల్స్ రాలేదని ఎస్ఐపి ఎండ్ యూజర్ నేర్చుకుంటున్నా. ఒకవేళ డైనమిక్స్ మీద కాల్స్ వస్తే అటు వెళ్ళిపోతా. ఎక్కడ నేర్చుకున్నారు మీరు? హైదరాబాద్, ఎస్ఆర్ నగర్ సార్. ఏ ఇన్స్టిట్యూట్? అది డైనమిక్స్ గ్లోబల్ ఎడ్జ్ ఐటీ సొల్యూషన్, వెంకటరెడ్డి సార్. మరి కన్సల్టెంట్ మీరు డైరెక్ట్ ఎండ్ యూజర్ వెళ్ళిపోవచ్చు కదా, మరి కన్సల్టెంట్ ఎందుకు వచ్చారు? మరి మళ్ళీ ఎండ్ యూజర్ ఎందుకు వచ్చారు? అంటే అది 3+ అడుగుతున్నారు సార్. నాది గ్యాప్ 2 years ఉంది డిగ్రీ. ఓకే, ఫైన్. అయినా మీరు కన్సల్టెంట్ నేర్చుకుంటే డైరెక్ట్ ఎండ్ యూజర్కి వెళ్ళిపోవచ్చు. సరే నేను చెప్తానండి, కానీ మరి వాళ్ళు ఎలా చెప్పారో మాకు తెలియదు కదా. ఓకే, క్లోజ్ చేయండి. ఓకే, సారీ, చేయండి. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. లెంత్ 6 తీసుకోండి. తీసుకున్నారా? ఎంటర్, సేవ్. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. చూడండి, కంట్రీస్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ చూపించండి. ఫస్ట్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? డే టు డే ట్రాన్సాక్షన్స్ కి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్లో రిపోర్టింగ్స్ పర్పస్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉపయోగపడుతుంది. అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే టాటా అనేది ఒక గ్రూప్ అనమాట. టాటా గ్రూప్ లో చాలా కంపెనీస్ ఉంటాయి, కంపెనీ కోడ్స్ ఉంటాయి. టాటా గ్రూప్ లో చాలా ఉన్నాయి. టాటా టెలికాం, టాటా మోటార్స్, టాటా ఇన్సూరెన్స్, ఇంకా చాలా ఉన్నాయి. సో వీటన్నిటికీ గ్రూప్ లెవెల్లో రిపోర్టింగ్ పర్పస్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉపయోగపడుతుంది. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కంపెనీ కోడ్ లెవెల్లో డే టు డే ట్రాన్సాక్షన్ సంబంధించింది. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి? ఒక కంట్రీ యొక్క లీగల్ ని ఫాలో అవడానికి ఉపయోగపడుతుంది. ఫైనాన్షియల్ సంబంధించిన లీగల్ అవ్వచ్చు, ఎనీ టైప్ ఆఫ్ లీగల్, ఈ లీగల్ ని ఫాలో అవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? రైట్, బ్యాక్ వెళ్ళండి. కంప్లీటెడ్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. ఈ కాన్ఫిగరేషన్స్ అర్థమైపోతే మళ్ళీ నేను చెప్తాను, నాకు కాల్ చేయండి, చేయిస్తాను మీతో నేను. అసైన్ చూడండి, అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్ OB62. OB62 పొజిషన్ వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. మీ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూసారా, ఫస్ట్ ఏమైనా మీ కంపెనీ కోడ్ ఉంది. మీ కంపెనీ కోడ్ కి చార్ట్ ఆఫ్ అకౌంట్ ని అసైన్ చేస్తాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. SIOCనా? SI టైప్ చేస్తే వస్తుంది. ఇక్కడ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. అలాగే కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కూడా ఇవ్వాలి, రైట్ సైడ్.
సిటీవై అంటే మీనింగ్ ఏంటి? కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఎస్ఐ వస్తుంది కింద కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ సేవ్ చేయండి. సో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ యాజ్ వెల్ యాజ్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది చేసేసాము, కంప్లీటెడ్. కన్సల్టెంట్ గా నేర్చుకుంటే ఇక్కడ వరకు రావాలంటే చాలా టైం పడుతుంది, మీకు చాలా టైం పడుతుంది, ఒక రోజు తప్పదు. ఇండివిజువల్ కాబట్టి ఫాస్ట్ గా చెప్తున్నాను. నెక్స్ట్ ఏముంది? ఓబి డిఫైన్ జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నాం. చూడండి, జిఎల్ గ్రూప్స్ OBD4 కి వెళ్తున్నాం. OBD4 వెళ్ళండి. ఈ బేసిక్ కాన్ఫిగరేషన్స్ నేర్చుకోకుండా మీరు ఎండ్ యూజర్ గా జాబ్ రావాలంటే రాదండి, ముందే చెప్తున్నా. ఇవి నేర్చుకోవాలి మినిమం. ఇవి కూడా నేర్చుకుంటే వేస్ట్, ఆ ట్రైనింగ్ దేనికి పనికిరాదు. ఓన్లీ మనం నోట్ ప్యాడ్ తీసుకుని దానిపైన టైప్ చేసుకుంటూ చెప్పుకుంటూ వెళ్తే యూజ్ అవుతుందా మీకు? ఎస్ఏలో చేయగలరా మీరు? ఎంట్రీస్ పోస్ట్ చేయగలరా? చెప్పండి, చేయగలరా లేదా? ఎస్ ఆర్ నో? చేయలేము, యూజ్ ఉండదు. చేయాలి, కొంచెం కష్టపడండి, ఏం కాదు. నేను చెప్తాను మీకు అన్ని ఈజీ వేలో చెప్తాను మీకు. కాన్ఫిగరేషన్స్ లేకుండా మళ్ళీ మీరు హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ రూమ్ తీసుకుని అక్కడ మళ్ళీ మంత్లీ ఒక 10,000 20,000 ఖర్చు పెట్టి ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి అక్కడ కూర్చుని ఎంట్రీస్ అని ఒక వాళ్ళ చేసి ఉంటాయి లైవ్ లో. అవి చేసే బదులు మీ ఊర్లో మీరు ఉంటే హ్యాపీగా ఈ జస్ట్ ఒక 2 క్లాసెస్ 3 క్లాసెస్ నేర్చుకున్నారంటే ఎంట్రీస్ మీరే పోస్ట్ చేసుకోవచ్చు, అవసరం లేదు ఇంకా. ఓకే, నివెంట్రీకి వెళ్ళండి. నేను చాట్ బాక్స్ లో ఇక్కడ ఏం చేస్తారంటే ఒక పని చేయండి. చాట్ బాక్స్ లో ఒకటి పోస్ట్ చేస్తాను చూడండి, షీట్, ఎక్సెల్ షీట్. దాన్ని డౌన్లోడ్ చేయండి. పైకి వెళ్ళండి, కొంచెం పైకి. వెయిట్ ఇక్కడ చూడండి, అక్కడ కదా అంతవరకు అవసరం లేదు. ఎస్సిపిజి దగ్గర నుండి కాపీ చేయండి. నంబర్స్ వరకే, రైట్ సైడ్ నెంబర్స్ అన్ని కాపీ చేయండి. చాలు, అన్ని వద్దు, లాస్ట్ కలర్ వరకు అక్కడ వరకు కాపీ చేయండి. వెళ్ళండి, కాపీ. అక్కడ ఏం చేస్తారు? ఎస్ఐపిలోకి వెళ్ళండి. ఇక్కడ ఏం చేస్తారంటే అకౌంట్ గ్రూప్ దగ్గరికి వెళ్ళండి. అకౌంట్ గ్రూప్ అది కాదు. కంట్రోల్ వి. కాపీ అయిపోయినాయి కదా. ఈ జిఎల్ గ్రూప్స్ అనమాట, వీటిని బేస్ గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ఎండ్ యూజర్ కూడా జిఎల్ అకౌంట్స్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మాస్టర్ డేటా అంటారు దాన్ని, జిఎల్ మాస్టర్ డేటా అంటారు. ఎలా చేయాలో చెప్తాను మీకు, ఓకేనా? ఇక చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి? మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ SIOC ఇవ్వండి. పైకి వెళ్ళండి. మీరు మూవ్ చేశారా? అది ఇవ్వదు, చూసారా? మూవ్ చేయొద్దు అని చెప్పాను మీకు నేను. కాదు, అది బ్యాక్ వెళ్ళండి. /n ఇవ్వండి. OBD4 ఇవ్వండి. నివెంట్రీకి వెళ్ళండి. కాస్త అకౌంట్ గ్రూప్ దగ్గర ఉంచండి, మీరు మూవ్ చేయకండి. కంట్రోల్ వి. లెఫ్ట్ సైడ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. చార్ట్ ఆఫ్ అకౌంట్ కి జిఎల్ గ్రూప్స్ లింక్ అయి ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సింపుల్ పాయింట్. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి మీ జిఎల్ ఇవ్వండి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. అన్నిటికీ అలాగే ఇవ్వండి. ఎంటర్ చేయొద్దు, కర్సర్ మూవ్ చేయొద్దు ఎక్కడ. SIOC మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి మీ జిఎల్ గ్రూప్స్ అని లింక్ అయి ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. జిఎల్ గ్రూప్స్, మనం జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం నెక్స్ట్ క్లాస్ నుండి. టుమారో ఆన్వర్డ్స్ ఎండ్ యూజర్ సంబంధించిన వర్క్ స్టార్ట్ అవుతుంది. టుమారో ఆన్వర్డ్స్ ఏం చేస్తాం మనం? ఎండ్ యూజర్ కి సంబంధించిన వర్క్ అంతా స్టార్ట్ అవుతుంది. ఈ సెట్టింగ్స్ పెట్టుకోవాలంటే అయిపోతుంది, ఇంకేం లేదు మీకు. అంటే జిఎల్ అకౌంట్ యాక్చువల్లీ జిఎల్ అనేది ఎవరు చేస్తారు? సపరేట్ టీం ఉంటుంది. యాక్చువల్ గా జిఎల్ టీం ఉంటుంది, బట్ మీరు కూడా నేర్చుకోవాలి ఎండ్ యూజర్ కి సంబంధించి కూడా. మాస్టర్ డేటా కదా, డ్రాప్ డౌన్ చేయొద్దు, మూవ్ చేయొద్దు కర్సరు. అంటే మీరు మౌస్ లో డ్రాప్ డౌన్ చేయొద్దు, జస్ట్ అట్లా టైప్ చేసుకుంటూ వెళ్ళి ఎంటర్ కొట్టి సేవ్ చేసేయండి.
ఎంటర్ సేవ్. ఎంటర్ చేయండి, సేవ్ చేయండి, సేవ్ చేయండి, అన్ని సేవ్ ఉన్నాయి, సేవ్ చేసండి, సేవ్. ఓకేనా, రైట్. సో మనం ఏం చేస్తాం, జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం, వీటిని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్ మనం క్రియేట్ చేస్తాం. ఓకేనా, ఇది యాక్చువల్గా ఏమంటారు చూడండి, చార్ట్ ఆఫ్ ఇక్కడ చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాను. SIOC అంటే ఏంటి, మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, SIOC అంటే మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని ఇక్కడ జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. ఎగ్జాంపుల్ కరెంట్ లయబిలిటీ సెలెక్ట్ చేయండి, పైన నుండి క్రిందకి 1 2 3 4 5 ఫిఫ్త్ వన్ చూడండి, పైన నుండి క్రిందకి ఫిఫ్త్ వన్. కరెంట్ లయబిలిటీ అనేది ఒక గ్రూప్ అన్నమాట. ఈ గ్రూప్ లో లయబిలిటీకి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ అన్ని క్రియేట్ చేస్తాం. జాగ్రత్తగా వినండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని ఏం చేస్తాం, జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని ఏం చేస్తాము, జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ క్లాస్ లో చేస్తాం, రేపటి నుంచి కంప్లీట్ ఎండ్ యూజర్ యాక్టివిటీ సరిపోతుంది అనమాట. జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం టుమారో అన్వర్డ్స్. ఎంట్రీస్ కూడా పోస్ట్ చేస్తాం. ఓకేనా, జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తాము. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి ఏం లింక్ అయి ఉంటాయి, జిఎల్ గ్రూప్స్ లింక్ అయి ఉంటాయి. జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. యాక్చువల్లీ ఈ వర్క్ అంతా కన్సల్టెంట్ చేస్తారు, మీకు నాలెడ్జ్ ఉండాలి. ఎంట్రీ పోస్టింగ్ చేయాలంటే ఇది నేర్చుకోండి, ఏమున్నాయి ఒక 20 కాన్ఫిగరేషన్స్ కదా. సో వీటిని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము, ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫ్లో ఎలా ఉంటుంది, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి జిఎల్ గ్రూప్స్ అన్ని లింక్ అయి ఉంటాయి. జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని ఏం చేస్తాము, జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. రేపటి నుండి ఆ క్లాస్ లో స్టార్ట్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఏమో చూడండి, రీటైన్ ఎండింగ్స్ అంటారు. రీటైన్ ఎండింగ్స్ అంటే ఏంటి, OB52 అంటే బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అంటారు. అంటే ఈ ఇయర్ లో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ ని నెక్స్ట్ ఇయర్ కి ఫార్వర్డ్ చేస్తారు. కన్సల్టెంట్ యాక్టివిటీ, మీకు సంబంధం లేదు, జస్ట్ వెయిట్ ఇక్కడే ఉండండి. ఇక్కడ మనకి రీటైన్ ఎండింగ్స్ అంటే ఏంటి, రీటైన్ ఇంకోటి చెప్తున్నాను, ఎండ్ యూజర్ అంటే SAP లో ఏంటంటే జస్ట్ డేటా ఎంట్రీ అనమాట, అంతే. డేటా ఎంట్రీ చేసే పర్సన్ కింద లెక్క. మీరు అకౌంట్ ని ఎంట్రీ పోస్ట్ చేస్తారు, కానీ డైరెక్ట్ గా మీరు పోస్ట్ చేయరు, పార్క్ చేస్తారు. అది superiors కి వెళ్తుంది, వాళ్ళు పోస్ట్ చేస్తారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, డెప్త్ నాలెడ్జ్ ఉందనుకోండి, మీకు నేను చెప్పే కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకున్నారు అనుకోండి, విత్ కాన్ఫిగరేషన్స్ తో పాటు మీరు ఎండ్ యూజర్ గా వెళ్ళొచ్చు, టాప్ లెవెల్ కూడా వెళ్తారు, అంత నాలెడ్జ్ వస్తుంది. కాన్ఫిగరేషన్స్ మా సంబంధం లేదు అనుకోకండి, అంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో మిమ్మల్ని అడగరు, కానీ మీకు మంచి నాలెడ్జ్ అనేది ఉంటుంది. బేసిక్స్ థియరిటికల్ గా నేర్చుకుంటే బెనిఫిట్ ఉండదు, కాన్ఫిగరేషన్స్ అన్ని చేశారనుకోండి మీకంటూ ఒక మంచి నాలెడ్జ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, రైట్. సో కరెంట్ అసెట్స్, ఇప్పుడు ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంది. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి, SIOC అనేది మన ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. చూపించండి, SIOC అనేది మన ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఈ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే గ్రూప్స్ అండ్ జిఎల్ గ్రూప్స్ అన్ని లింక్ అయి ఉన్నాయి. కరెంట్ అసెట్స్ అంటే ఏంటి, కరెంట్ అసెట్స్ గ్రూప్ ఎక్కడ చూపించండి, సెలెక్ట్ చేయండి. అది కరెంట్ అసెట్స్ ఎక్కడ ఉంది, ఫిక్స్డ్ కరెంట్ అసెట్స్. ఇందులో ఇక్కడ నెంబర్ రేంజ్ ఇచ్చాం, 200 100 నుంచి 200 190 వరకు నెంబర్ రేంజ్ ఇచ్చాం. ఈ నెంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ఏమవుతుంది మనము జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం, ఈ నెంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని. పైన ఫిక్స్డ్ అసెట్స్ ఉంది, అంటే ఫిక్స్డ్ అసెట్స్ సంబంధించి మొత్తం ఈ గ్రూప్ లో యాడ్ చేసుకుంటాం. కరెంట్ లయబిలిటీస్ ఉంది, పైన లయబిలిటీస్ అన్ని కూడా లయబిలిటీ గ్రూప్ లో క్రియేట్ చేసుకుంటాం. అంటే నెంబర్ రేంజ్ అనేది గ్రూప్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది మనకి. ఓకేనా, తర్వాత రిటైన్ ఎండింగ్స్ అంటే ఏంటి, బ్యాలెన్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఈ మంత్ లో ఉన్నటువంటి, అంటే ఈ ఇయర్ లో ఉన్నటువంటి బ్యాలెన్స్ ని నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఓకేనా, దాన్ని రిటైన్ ఎండింగ్స్ అంటారు. అది దేని కిందకు వస్తుంది, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కిందకు వస్తుంది. ఎక్కడ ఉంది చూడండి, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎక్కడ ఉంది, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎక్కడ ఉంది, ఇది. ఓకేనా, ఇయర్ లో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ ని నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద మూవ్ చేస్తాం. 100 నంబర్ ఉందన్నమాట. ఇది జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి, తర్వాత చేద్దాము. వెళ్ళండి, రిటైన్ ఎండింగ్స్ టీ కోడ్ ఏముంది, OB53 OB53కి వెళ్ళండి.
కంటిన్యూ. ఇక్కడ ఎక్స్ ఇవ్వండి, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఎక్స్ ఇవ్వండి చెప్తాను. రేపు జాబ్లో మీరు చేయరు కన్సల్టెంట్ యాక్టివిటీ, బట్ జస్ట్ ఐడియా కోసం చెప్తాను. ఇక్కడ అకౌంట్ దగ్గర 100 ఇవ్వండి. నేను చెప్తాను ఎండ్ యూజర్ యాక్టివిటీ ఏంటని చెప్తాను, గుర్తుపెట్టుకోండి, మిగతా అవసరం లేదు. 100 ఎంటర్ సేవ్. ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి. ఏం కాదు, ఎంటర్ చేయండి. అలా ఎల్లో మార్క్ పోయి సేవ్ బటన్ హైలైట్ అయిన వరకు ఎంటర్ చేయండి. సేవ్ చేయండి. ఇప్పుడు సేవ్ అయిపోయింది. ఓకేనా, మళ్ళీ ఎంటర్ చేయండి, ఎందుకని చూపించట్లేదు. సేవ్ చేయండి. నో చేంజెస్ హ్యావ్ బీన్ మేడ్. ఎంటర్ చేయండి, మళ్ళీ ఎంటర్ కొట్టండి. ఎంటర్ 2 times కొట్టండి. సేవ్ చేయండి. 2 times 3 times సేవ్ చేయండి. అలాగా సేవ్ చేయండి. అయిపోయింది, నో ఇష్యూ. ఓకేనా, బ్యాక్ వెళ్ళండి. సేమ్ టీ కోడ్ ఇవ్వండి, బ్యాక్ వెళ్ళి సేమ్ టీ కోడ్ ఇవ్వండి చూద్దాం. /n టీ కోడ్ ఏంటి, OB53. కంటిన్యూ చేయండి. సేవ్ అయిపోయింది కాబట్టి కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఓకేనా, సో ఇది రిటర్న్ ఎండింగ్స్ అనేవి చేస్తాం అనమాట. ఓకే, రేపటి నుంచి ఏం చేస్తాం మనం, ఎండ్ యూజర్ వర్క్ అనమాట. అంటే ఏంటి, జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయడం, ఎంట్రీస్ పోస్ట్ చేయడం. ఈ బేసిక్ సెట్టింగ్స్ ఉంటే మీరు థియరిటికల్ గా కాదు, ప్రాక్టికల్ గా నేర్చుకోవాలి. ఎంట్రీ పోస్టింగ్స్ అన్ని కూడా ప్రాక్టికల్ గా నేర్చుకోవాలి. అంటే మీనింగ్ ఏంటి, ఈ బేసిక్ కాన్ఫిగరేషన్ చేయాలి. ఇంకా కాన్ఫిగరేషన్స్ చాలా ఉంటాయి, అవి కూడా చేద్దాం. చేస్తేనే మీకు నాలెడ్జ్ వస్తుంది, లేకపోతే వేస్ట్. ఓకేనా, అగ్రీ ఆర్ నాట్? థియరిటికల్ గా చెప్తే ఏమీ ఉండదండి, దానివల్ల బెనిఫిట్ ఏమి ఉండదు, మీకు ఏం అర్థం అవ్వదు. కాన్ఫిగరేషన్స్ కొంచెం 55 టాపిక్స్ ఉన్నాయి, ఒక 50 days నేర్చుకుంటారు మీరు, అంతే, జాబ్కి వెళ్ళిపోతారు. సో నేను చెప్పేటప్పుడు ఎండ్ యూజర్ టాపిక్స్ ఏంటనే చెప్తాను మీకు. అవన్నీ ఎండ్ యూజర్ ఏమేమి గుర్తుపెట్టుకో చెప్తాను, అవన్నీ నోట్ చేసుకుని దాన్ని బేస్ గా చేసుకుని ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయాలి. ఓకేనా, రైట్, 1 minute. నేను చెప్పిందంతా క్లాస్ అయిన వెంటనే నోట్స్ రాసుకోవాలండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా, క్లియర్, కంప్లీటెడ్. రేపు నెక్స్ట్ క్లాస్ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఎంట్రీస్ అనేవి రేపు పోస్ట్ చేస్తాం. ఓకేనా.